బ్రేకింగ్ చూస్తున్నాం. బోడుప్పల్ హత్య కేసులో స్వాతి శరీర భాగాల గాలింపులో ఇప్పటి వరకు పోలీసులు పురోగతి సాధించలేదు. ఇక నిందితుడు మహేందర్ శరీర భాగాలకు రాయి కట్టి మూసీలో పడేయగా స్వాతి శరీర భాగాల కోసం డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పెళ్లైన నెల నుంచే భార్యపై మహేందర్ కు అనుమానం రావడంతో అంతేకాకుండా పెద్దలతో పంచాయతీ పెట్టి కూడా పరువు తీసిందని కోపంతోనే భార్యను హత్య చేశాడని కూడా తెలుస్తుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ దీపిక. మేడ్చల్లోని ఏదైతే మేడిపల్లిలో స్వాతి హత్య ఇప్పుడు ఒక సంచలనంగా మారిపోయిందనే చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి స్వాతి శరీర భాగాల్ని ఇప్పటివరకు కూడా పోలీసులు అయితే ఇంకా గుర్తుపట్టలేదు. ముఖ్యంగా ఇటు మూసీ నదిలోని డిఆర్ఎఫ్ బృందాలతోని స్వాతి సంబంధించి ఏదైతే శరీర భాగాలు వెతికేందుకు కూడా ప్రస్తుతం ప్రయత్నిస్తారో ఇప్పటివరకు కూడా 10 కిలోమీటర్ల మేర ఇటు డిఆర్ఎఫ్ బృందాలు అలాగే కొంతమంది గజ ఎత్తగాళ్లతోని ఏదైతే శరీర భాగాలు కనిపెట్టేందుకైతే ఇటు పోలీసులు ప్రయత్నించారు. కానీ ఇటు మూసీ నదిలోని వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఇప్పటివరకు కూడా అవైతే లభించలేదు. ముఖ్యంగా మహేందర్ రెడ్డికి సంబంధించి అతను విచారించిన సమయంలోనే ఇటు స్వాతి శరీర భాగాల్ని ఎక్కడ వేసామని ప్రశ్నించిన సమయంలోని ఇటు మూసీ నదిలోని ఆ శరీర భాగాలు ఏవైతున్నాయంటే ఇటు కాళ్ళు, చేతులు, తల వీటన్నిటికి కూడా రాళ్ళు కట్టి ఏదైతే మూసీ నదిలో పడవేసినట్టు ఇప్పటికే మహేందర్ రెడ్డి చెప్పగా ప్రస్తుతం డిఆర్ఎఫ్ బృందాలతోని ముఖ్యంగా ఇటు మూసీ నదులు అయితే మొత్తం వెతుకుతున్నారు. అలాగే మరొక పక్క ఇటు మహేందర్ రెడ్డికి సంబంధించి గతంలో ఏదైతే స్వాతి మహేందర్ రెడ్డి సంవత్సరంన్నర క్రితం ఏదైతే పెళ్ళైతే చేసుకున్నారో అప్పటి నుంచి అంటే పెళ్ళైన నెల నుంచే స్వాతిపై మహేందర్ రెడ్డి అనుమానం అయితే పెంచుకున్నాడు. గతంలో అనేక సార్లు వీళ్ళు కొట్లాడుకున్న సమయంలోని పెద్దలు కూడా ఏదైతే వీళ్ళిద్దరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడడం కూడా జరిగింది. అదే సమయంలోని తన పరువు తీసిందంటూ కూడా ఇటు స్వాతిపై కక్ష అయితే పెంచుకున్నాడు. ముఖ్యంగా గత నెల రోజుల కిందట మేడ్పల్లిలోని బాలాజీ నగర్లోని ఇటు ఒక నివాసంలో అయితే వీళ్ళు అద్దెకైతే దిగారు. అద్దెకి దిగిన తర్వాత ఇటు స్వాతి అప్పటికే గర్భవతి కావడంతో కూడా తనను టెస్టులకు తీసుకెళ్లేందుకు ఏదైతే మహేందర్ రెడ్డిని అడిగిన సమయంలోని వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం ఇటు స్వాతిని ఏదైతే అద్దెకుంటున్న ఇంటిలోనే ఇటు మహేందర్ రెడ్డి అతి కిరాతకంగా ఆమెనైతే చంపేశాడు. ఆ తర్వాత ఇటు శరీర భాగాలన్నీ కూడా పూర్తిగా ముక్కలు చేసి అక్కడ దగ్గర ఉన్న మూసీ నది అయితే పడేశాడు. ఆ తర్వాత ఇటు స్థానికులకి ఈ కవర్లో తీసుకెళ్తున్న సమయంలోని వాటిని చూసిన స్థానికులు కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తూ కూడా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని అక్కడున్న మహేందర్ రెడ్డితో పాటు ఓన్లీ మొండేను మాత్రం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే మహేందర్ రెడ్డిని చల్లపల్లి జైలుకి అయితే తరలించారు. ఈ కేసుపై లోతైన విచారణ అయితే చేస్తున్నారు. గతంలో మనం చూసాం ఇటు స్వాతి చెల్లి కూడా ఏదైతే మహేందర్ రెడ్డిపై అనేక ఆరోపణలు అయితే చేసింది. తన బావ ఏదైతే మహేందర్ రెడ్డి స్వాతిని చంపేందుకు అనేక సార్లు ప్రయత్నించారంటూ కూడా ఇటు స్వాతి చెల్లిని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఇటు పోలీసులు కూడా దీనిపై లోతైన విచారణ అయితే చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అనే దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఇటు స్వాతి శరీర భాగాలు అయితే ఇంకా లభించకపోవడంతో డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇప్పుడు ఇటు మూసీ నదిలో పూర్తిగా ఏదైతే వెతుకుతున్నారో ఇప్పటి వరకు కూడా ఈ శరీర భాగాలు అయితే లభించలేదు. అలాగే మహేందర్ రెడ్డి వ్యక్తిత్వంపై కూడా ఇప్పటివరకు కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అసలు ఏదైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇంత కిరాతకంగా ఎలా చంపాడనే దానిపై పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా ఇతను ప్రేమించాడు కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఇటు మహేందర్ రెడ్డి అయితే అంగీకరించలేదు. కానీ ఇటు పెద్దలు ఏదైతే ఈ పెళ్లి చేసిన సమయంలోని గత సంవత్సరాల నుంచి కూడా గతంలో ఒకసారి ఏదైతే ప్రెగ్నెంట్ అయిన సమయంలోనే ఆమెకు అబార్షన్ అయితే చేయించాడు. ఆ తర్వాత మరొకసారి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలోనే ఇటు టెస్టులకు తీసుకెళ్లమని అడిగినందుకు ఏదైతే కక్ష పెంచుకున్నాడు. అలాగే గతంలో ఏదైతే ఇటు పెద్దల మధ్యలోని తన పరువు తీసిందంటూ కూడా కక్ష పెంచుకున్న నేపథ్యంలోనే 2 రోజుల క్రితం ఇటు మేడిపల్లిలో బాలాజీ నగర్లో స్వాతిని అయితే అతి కిరాతకంగా చంపాడని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె శరీర భాగాల గురించి మాత్రం డిఆర్ఎఫ్ బృందాలు అయితే వెతుకుతున్నాయని చెప్పొచ్చు దీపిక. సో మొత్తానికి స్వాతి తల్లిదండ్రులు అయితే నిన్న పోలీస్ స్టేషన్ ఎదుట కూడా బైఠాయించి అంటే ఏదైతే మహేందర్ రెడ్డి ఇంటి ఎదుట కూడా బైఠాయించి తన కూతురికి శవానికి కూడా పంచనామా చేయాల్సింది కూడా మహేందర్ రెడ్డి అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. మరి స్వాతి తల్లిదండ్రులు ఏమంటున్నారు ఇప్పుడు? ఎస్ దీపిక, ముఖ్యంగా ఎప్పుడైతే ఇటు మహేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకి పంపించిన తర్వాత నిన్న మధ్యాహ్నం ఏదైతే స్వాతికి సంబంధించి పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారో ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఆ బాడీని కూడా అప్పచెప్పడం జరిగింది. కానీ ఇటు ఏదైతే వికారాబాద్ జిల్లాలోని ఏదైతే కామారెడ్డిగూడలో మాత్రం ఇటు స్వాతికి సంబంధించిన బంధువులు మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర అయితే బైఠాయించారు. అక్కడ ఆందోళన కూడా చేశారు. ముఖ్యంగా మహేందర్ రెడ్డికి ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేసిన నేపథ్యంలోని ఇటు స్వాతి అంత్యక్రియలు కూడా మహేందర్ రెడ్డితోనే చేపియాలంటూ కూడా వాళ్ళు అక్కడైతే డిమాండ్ చేశారు. కానీ అక్కడ పోలీసులు కూడా ఆ తర్వాత అక్కడికి చేరుకొని వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు.
ముఖ్యంగా ఇటు స్వాతిని ఏదైతే మహేందర్ రెడ్డి ఎంత కిరాతకంగా చంపాడనేది అయితే మనం 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అలాగే ఇటు పెళ్లి చేసుకున్న తర్వాత గర్భవతి అయిన తర్వాత అబార్షన్ చేపించడం, అలాగే మరొకసారి గర్భవతి అవ్వడం, అలాగే దానికి సంబంధించి టెస్టులు తీసుకెళ్లమండంలోని ఇంత కక్ష పెట్టుకొని ఏదైతే ఇటు స్వాతిని అతి కిరాతకంగా అయితే చంపాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటే మొదటగా తల్లి కూడా పోలీసులు ఎప్పటికీ ఈ కేసుపై క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందంటారు? దీప్గా ఇప్పటికే డీసీపీ కూడా దీనికి సంబంధించి కొద్ది క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మర్డర్కి సంబంధించి ప్రాథమిక అంచనాలు వేసుకుంటూ కూడా పోలీసులు ఒక సమాచారం అయితే ఇచ్చారు. ముఖ్యంగా స్వాతి అలాగే మహేందర్ రెడ్డి వీళ్ళిద్దరూ సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని అప్పటి నుంచి కూడా వీళ్ళు ఏదైతే గొడవ పడుతున్నట్లు కూడా ఇప్పటికే ఇటు పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క ఇటు ఈ మహేందర్ రెడ్డికి సంబంధించి అంటే గతంలో ఏదైతే వీళ్ళు ప్రేమించుకున్న సమయంలోని అసలు ఏం జరిగింది, అలాగే పెళ్ళైన ఈ సంవత్సరాల కాలంలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఎన్నిసార్లు తగాదాలు వచ్చాయనే దానిపై పోలీసులు ఇంకా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రాథమికంగా ఈ మర్డర్కి సంబంధించి ఏం జరిగిందనే దానిపై ఇప్పటికే స్పష్టత అయితే ఇచ్చారు. కానీ గతంలో ఏం జరిగిందనే దానిపై ఇంకా ఎంక్వైరీ కొనసాగాలనుంది. ఇప్పటికే ఇటు మహేందర్ రెడ్డిని చర్లపల్లి జైల్లో పెట్టారు కాబట్టి అతన్ని కస్టడీకి తీసుకొని అతనిని విచారించిన తర్వాత అసలు ఈ కేసుకు సంబంధించి అంటే స్వాతికి సంబంధించి గతంలో ఏం జరిగింది, అలాగే తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందంటూ కూడా ఇటు మహేందర్ రెడ్డి ఒక విధంగా తన సమాధానం అయితే చెప్తున్నారు. కానీ తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టు కూడా ఇటు మహేందర్ రెడ్డికి ఉన్నట్లు కూడా ఇటు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. కానీ బలవంతంగా పెళ్లి చేయడం వల్ల ఇప్పుడు స్వాతి మరణానికి కారణమైనట్లు కూడా ప్రస్తుతం వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ కుమార్.